JPS Techno courses Medical Coding, SAP FICO, SAP ABAP, SAP Security. For contact. హలో విలేజ్ షో అనిల్ గారు ఎలా ఉన్నారు? గారు ఎందుకులేండి, అనిల్ అంటే చాలు. బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? బాగున్నారు. సూపర్ గుడ్. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ మీ. అండ్ అడగగానే వచ్చారు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ఆల్ ది బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. మోతువారి లవ్ స్టోరీ బాగా సక్సెస్ అవ్వాలి. ZEE5 ఒరిజినల్స్ లో రిలీజ్ అవుతుంది August 8th. మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇన్ఫ్లుయెన్సర్ మీట్ అని ఒకటి జరిగినప్పుడు చిరంజీవి గారు మిమ్మల్ని గుర్తుపట్టి అన్నప్పుడు ఆ ఎమోషన్ మీరు క్యారీ చేశారు. ఆ ఎమోషన్ ని చాలా మంది ఓన్ చేసుకున్నారు. అంత ఎమోషనల్ గా ఎందుకు అయ్యారు? లైక్ అఫ్ కోర్స్ చిరంజీవి గారు అంటే చూడగానే మనకు కైండ్ ఆఫ్ వైబ్రేషన్ వచ్చేస్తుంది. ఏంటి ఆ సిచ్యువేషన్ ఏంటిది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ మైండ్ ఆ టైం? అంటే ముందు అయితే ఆయన ఆ ఈవెంట్ పిలిచినప్పుడు విజయ్ దేవరకొండ అన్న వస్తున్నాడు, చిరంజీవి సార్ వస్తున్నాడు అని చెప్పి పిలిచిరు. మేము దగ్గరుండి చూడొచ్చు అని చెప్పి అయితే పోయినాం. నేను, గంగవ్వ, మా టీం నుంచి అందరం పోయినాము. ఆయన పాటలు వస్తుండే. ఆయన మీద ఒక ఏవీ చేసిరు. ఏవీ చేసినప్పుడు పాటలు వచ్చినప్పుడు విపరీతంగా ఎంజాయ్ చేసినాం. గంగా ఉండి తిట్టుండే, ఎందుకు ఎంజాయ్ చేస్తున్నావు, కానీ ఉన్నాడు కదా, పోయి మాట్లాడపో, ఎందుకంత ఏమో ఆయన ఏంది, మనమేంది, ఆయన ఎందుకు సపరేట్ అని చెప్పి ఈ రకమైన కన్వర్జేషన్ జరిగినాయి ముందు, దాని బిఫోర్. ఇక అవార్డ్స్ ఇస్తున్నాము అని చెప్పారు. దాంట్లో మన పేరు ఉందనగానే నేను కొంచెం ఓకే అమ్మ అదృష్టమేరా, ఈయన చేతుల మీద మనం తీసుకుంటున్నాము, అదృష్టమే అని చెప్పి కొంచెం ధైర్యంగానే వెళ్ళినాను. నేను స్టేజ్ మీద దాకా ధైర్యంగానే వెళ్ళినాం. పోయి ఒక మంచి ఫోటో తీసుకొని వద్దాము అన్న ఇంటెన్షన్ ఉండే. ఆడికి పోయిన తర్వాత దాన్ని గుర్తుపట్టింది నేను. నువ్వు అనిల్ కదా, నువ్వు మీ వీడియోస్ మేము చూస్తాము, నువ్వు దుబాయ్ పోయినావు కదా, దుబాయ్ పోయిన వీడియోస్ నేను చూసి ఉండే, మంచిగా ఉంటాయని. ఈ కన్వర్జేషన్ ఒక 4-5 వాక్యాలు, సెంటెన్సెస్ అలా బయటికి వాళ్ళే, కానీ మాకు అవన్నీ జరిగినాయి అక్కడ. ఈయనే ఆయన పేరు ఆయనే నోటి నుండి మన పేరు రావడము, మన వీడియోలు చూస్తా అనడము. నార్మల్గా కొంతమంది ఎన్ని సినిమాలు తీసినా కూడా ఆయన ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. సో మనం తెలవడం అనేదే అదృష్టం అనిపించింది. అండ్ రెండోది, సరే మా దాంట్లో ఓపెన్గా మాట్లాడుకుంటే గంగవ్వ ఎక్కువ మంది తెలుసు. సో నార్మల్ గంగవ్వ గుర్తుపెట్టుకోవడము, గంగవ్వ పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు గంగవ్వ కదా అని చెప్పి అనడము వేరు. నన్ను ఎస్పెషల్ నా పేరు పెట్టుకొని చెప్పేసరికి నాకు ఇంకా ఎమోషనల్ అనిపించిండే. అరే ఓకే మనము తెలిసినాము. ఆడే విజయాన్నకి నేను సినిమా చేసిన విజయ్ దేవరకొండతో వరల్డ్ ఫేమస్ లవర్ అని. సడన్గా సార్ అనేసరికి నాకు చాలా మంచిగా అనిపించింది అది. సో ఈ విలేజ్ షో మొత్తానికి మీరు ఇందాక చెప్పినట్టు ఫేమస్ అంటే గంగవ్వ. అసలు ఏంటి ఆ ఏజ్ లో ఆవిడ అంత యాక్టివ్ గా ఉందని మీరు ఐడెంటిఫై చేయడము, ఆవిడ కూడా దానికి తగ్గట్టుగా ఇది చేయడము, అన్నిటికంటే గ్రేట్ థింగ్ ఏంటంటే ఆవిడ బిగ్ బాస్ లో సస్టైన్ అవ్వడం అనేది అసలు ఎవ్వరు వెళ్ళినా సస్టైన్ అవ్వరు, అక్కడ చాలా కష్టం. మీరు ఏమనుకుంటారు అసలు? వాట్ డూ యూ వాంట్ టు సే అబౌట్ గంగవ్వ? అంటే దీని క్రెడిట్ అంతా శ్రీకాంత్ అన్నకే ఇస్తాం మేము. అన్న ఆలోచన విధానము, అన్నను చూసి సార్ని చూసి వీళ్ళందరూ ఒక్కొక్కరు జాయిన్ అవ్వడము. అండ్ అన్ననే ఫస్ట్ వీడియో గంగవ్వతో చేస్తుండే. సో అన్ననే గుర్తుపట్టుండే థింగ్స్ అని శ్రీకాంత్ అన్న. సో అన్నకు ఫస్ట్ దీని క్రెడిట్ అంతా. అంతే. రెండోది మేమందరం పోయినాక గంగవ్వని చూస్తే చాలా నేర్చుకున్నాం మేము. అంటే ఈ ఏజ్లో పేరు వచ్చినా కూడా ఏదో ఉత్తగా టైంపాస్కి అయితే చేయలే. ఆమె పేరు వచ్చింది, కష్టపడాలి, నా మనవళ్ళకో మనవరాళ్ళకో కొడుకులకో బిడ్డలకు నేను ఎంతో ఇప్పటిదాకా ఏమి ఇవ్వలేదు కావచ్చు, నేను ఇప్పుడన్నా ఎంతో కొంచెం ఇవ్వాలి అని చెప్పి విపరీతం కష్టపడుతుంది. ఏ షూటింగ్ ఉన్నా ఈ 12 గంటల దాకా షూటింగ్ ఉంటుంది అంటే 12 గంటల దాకా ఉంటుండే. ఈ ఏజ్ లో కూడా అంటే మనకే కొన్నిసార్లు ఎందుకు బాబు రేపు చేసుకుందాం అంతే అనుకుంటాం. గట్టెట్ ఉంటుంది, చేద్దాం పట్టరు నడుగురి, మళ్ళీ రేపు వేరే పని ఉంటుంది అని చెప్పి అట్లా చేస్తుండే. ఏం నేర్చుకున్నారు గంగవ్వ దగ్గర మీరు? ఆమె దగ్గర మనీ మేనేజ్మెంట్ నేర్చుకోవచ్చు. మస్తు మేనేజ్ చేస్తుంది ఆమె. ఇల్లు కట్టుకున్నారుగా, మన ఇల్లు కట్టుకున్నది, వచ్చిన మనీని కూడా ప్రాపర్ గా సెగ్మెంట్ వైజ్ గా ఆమె డిస్ట్రిబ్యూట్ చేసి పెంచుకుంటూ ఉంటది. రెండోది కమ్యూనికేషన్. నేనన్నా అంత మాట్లాడకపోవచ్చు, ఎవరైతే మెంబర్స్ ఉంటారో క్రియేటర్స్ ఉంటారో ఖచ్చితంగా రోజు 10 మంది ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసి ఎట్టున్నారు బిడ్డ అని అడుగుతుంది. వాళ్ళకి తెలిసిన బిగ్ బాస్ వాళ్ళ ఆ కమ్యూనికేషన్ అయితే మస్తు మెయింటైన్ చేస్తుంది. దానికి ఎండ్ ఆఫ్ ది డే నేను ఎంతో కొంత మన వాళ్ళకి ఇచ్చిపోవాలి, నా పేరు 10 ఏళ్ళు నేను పోయినాక కూడా గుర్తుపెట్టుకోవాలి అనేది తన ఏదైతే ఉంటుందో అది చాలా నేర్చుకోవచ్చు. సో గంగవ్వ గారు బిగ్ బాస్కి వెళ్ళారు, మీరెప్పుడు బిగ్ బాస్కి అనిల్ గారు? ఇప్పుడు వద్దులేండి ఇక. అంటే ఒక లైనప్ క్రియేట్ అవుతుంది కదా, వెబ్ సిరీస్ వస్తుంది, ఒకవేళ హిట్ అయితే ఇంకొక అవకాశం వస్తుంది, పిలిస్తే వెళ్తారా? ఇప్పుడు వద్దు అనుకుంటున్నాను. ఓకే. ఎందుకంటే లైఫ్ కొంచెం ప్రాజెక్టులతో మంచిగా వెళ్తుంది కదా. బిగ్ బాస్ అనేది మంచి పెద్ద ప్లాట్ఫామ్ యాక్చువల్గా. దాని ద్వారానే ఇప్పుడు గంగవ్వ చాలా ప్లస్ అయింది.
అక్కడికి వెళ్ళిన వాళ్ళు కూడా చాలామంది బయటికి వచ్చి చాలా పనులు చేసుకుంటున్నారు, పేరైతే వస్తుంది. ఇప్పుడు అంటే నాకు ఒక్కటే ఏంటంటే బిగ్ బాస్ అనేది ఇప్పుడు యూట్యూబ్ బంద్ చేయడానికి రీజన్ ఏంటంటే రోజు కనబడుతున్నాము, రోజు కనబడితే యూట్యూబ్లో ఫేస్ అయిపోతుంది ఎందుకు అని చెప్పి యూట్యూబ్ బంద్ చేశారు. బిగ్ బాస్ కూడా అంతే కదా, ఒక 100 రోజులు, ఒక 90 రోజులు, ఎన్ని రోజులు అక్కడ కనబడుతుంటాం రెగ్యులర్గా. యూట్యూబ్లోనా మనం ఎడిట్ చేసిన ఫుటేజ్ మనం ఏదైతే చూపిద్దాం అనుకుంటున్నాం అది అక్కడ మన చేతిలో ఉండదు. సో అక్కడ కూడా ఫేస్ అనేది ఒకవేళ రెగ్యులర్గా చూసి బోర్ కొట్టే స్టేజ్కి వస్తే నెక్స్ట్ ఫ్యూచర్కి ఇబ్బంది అవుతుంది కావచ్చు అని ఒక భయం ఉంది. ఆ భయం నిజమా అబద్ధం తెలియదు కానీ ఆ భయం ఉంది. సో ఇప్పుడు వద్దు అనుకుంటా. ట్రైలర్ ఓపెన్ చేయగానే మా అందరికి అబ్బా అనిపించే సీన్ అంటే అబ్బా అనిపించే ఒక హ్యాపీ ఫీల్ ఏంటంటే ప్రియదర్శి గారి వాయిస్. అండ్ ఆయన జర్నీ కూడా చూసుకుంటే ఇంచుమించు మీలాగే ఫ్రమ్ స్లోగా వెళ్ళి మంచి మంచి హిట్స్ ఇచ్చారు. అయితే ఆయన చాలా మంచి వ్యక్తి అని విన్నాను నేను, ఫ్రెండ్స్కి ఇప్పుడు కూడా హెల్ప్ చేయడము, అవకాశాలు ఇవ్వడము అని. సో మీరు వెళ్ళినప్పుడు వాట్ ఈస్ హిస్ రియాక్షన్? నాకు అంటే ప్రియదర్శన్తో పాటు ఆనంద్ అన్న, తరుణ్ భాస్కర్ అన్న వీళ్ళందరినీ మిక్సప్ అయి చెప్తే అందరూ మా పరంగా మై విలేష పరంగా ఒక మంచి ఒపీనియన్ ఉన్నది అందరికీ. సో మాకు భయం వేసి ఉండే ఫస్ట్, అడిగితే ఏమనుకుంటారు, ఎట్లా ఏమన్నా చిన్న చూపు చూస్తారు అని ఇవన్నీ మెంటాలిటీ మాకు భయాలు ఉండే. కానీ వాళ్ళకు అట్లేం లేదు. వాళ్ళు అన్న ఇట్లా అనుకుంటున్నాము, పోస్టర్ రిలీజ్ చేద్దామని ఆనంద్ అన్నకు మెసేజ్ చేసినాము. సరే వద్దాంరా అని చెప్పిండు, వచ్చిండు, హ్యాపీగా ఉన్నాడు, 2-3 గంటలు స్పెండ్ చేసి ఉండే. మీరు ఎదగాలరా, మీ వీడియోలు చూసి నేను నేర్చుకున్న లాంగ్వేజ్ అని చెప్పుండే ఆనంద్ అన్న. దర్శన్న కూడా అన్నకి ఇట్లా అనుకుంటాము ట్రైలర్కి మీ వాయిస్ ఉంటే సరే వచ్చానరా ఇంటికి వచ్చేసేయండి చేద్దామన్నాడు. పోయినాక ట్రైలర్ చూసి ఇవి ఇంకొన్ని ఇట్లా ఎలిమెంట్స్ యాడ్ చేస్తే బాగుంటుందిరా, మీరు యాడ్ చేయండి, నేను మళ్ళీ కావాలంటే మళ్ళీ పంపుతా వాయిస్ నేను అని చెప్పి మేము అన్న చెప్పిన కరెక్షన్ చేసుకొని అన్న ఇట్లా అనుకుంటున్నాం ఈ చేంజ్ చేస్తాను మళ్ళీ వాయిస్ పంపండి అంటే మళ్ళీ వాయిస్ పంపండి. సో అన్నకి ఇష్టం అంటే ఎప్పుడు మేము బయట కలిసినా కూడా మీరు కష్టపడచ్చిర్రా, మీరు ఇంకా ఎదగాలనేది చెప్తుండే. తరుణ్ అన్న కూడా అంతే, అన్న ఇట్లా అనుకుంటున్నాము మీరు వస్తే బాగుంటుంది అని. వస్తారా, మై విలేజ్ మీద నాకు ఒక మంచి ఇష్టం ఉన్నది. సో అందరికీ ఆ ఒపీనియన్, మంచి ఒపీనియన్ అనేది మా అందరికి ఇప్పుడు హెల్ప్ అవుతుంది. అంటే ఏదో ఒక వెబ్ సిరీస్ ఓటీటీలో రిలీజ్ అవుతుందని కాకుండా ఒక పెద్ద మూవీ రిలీజ్ అవుతుంది అన్నట్టుగా గెస్ట్లు అందరూ పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు. అదేంటి బ్లెస్సింగా, మీ బ్లెస్సింగా లేకపోతే యువర్ యాటిట్యూడ్ టువర్డ్స్ దెమ్? అదృష్టం అనేది మాట్లాడుతున్నా కదా అప్పటి నుంచి, ఇవన్నీ నాకు అదృష్టం లేక మిరాకిల్ లెక్క అనిపిస్తున్నాయి. నాకైతే పర్సనల్గా చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది సపోర్ట్ చేయడానికి వస్తున్నారు రేపు రిలీజ్ కాబోయే కంటెంట్ కానీ. అండ్ వాళ్ళకు కూడా థ్యాంక్ యూ అసలు. అంటే వాళ్ళు కూడా మేము చేసే వాటిని యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు కూడా మంచి గైడెన్స్ ఇస్తున్నారు, నువ్వు నెక్స్ట్ మంచి స్టార్ అవుతావు. మేడం వాళ్ళు, అనురాధ మేడం వాళ్ళందరూ కూడా, సంగీత్ శోభన్ మన ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ అని చెప్పి తీసిండే, ఆయన ఇప్పుడు హీరోగా అయిండు, మంచి సినిమాలు తీస్తున్నాడు, నువ్వు కూడా అట్లా కావాలి, మా సిరీస్ నీకు అట్లా హెల్ప్ కావాలని చెప్పి వాళ్ళు కూడా చెప్తుండే. సో ఇవన్నీ ఇట్లా మిక్సప్ అయి రావడం అనేది నిజంగా లక్కే, అదృష్టం. మా హార్డ్ వర్క్ కూడా దానికి ఇంత. సో ఏంటి వెబ్ సిరీస్ చేస్తున్నప్పుడు వాట్ ఆర్ యువర్ ఎక్స్పీరియన్సెస్? అంటే చేయగలమా, ఇది హిట్ అవుతుందా లేదా అన్న ఒక కన్ఫ్యూజన్ అనేది ప్రతి ఒక్కరికి స్టార్టింగ్ షూటింగ్లో ఉంటుంది. అది ఎప్పుడు పోయింది అనుకున్నారు? మా శివన్న రైటింగ్ రాస్తున్నప్పుడే, అన్న రైటింగ్ చాలా బాగుంటుంది, ఆయన ఈ రిలేషన్స్ని ఈ స్క్రీన్ ప్లేని మంచిగా అమరుస్తాడు. ఈ చిన్న వీడియోస్కే 20 నిమిషాలు 25 నిమిషాల వీడియోకే దాంట్లోనే చాలా సస్పెన్స్లో పెడతా ఉంటాడు. ఇప్పుడు ఇది పెద్ద వెబ్ సిరీస్ కాబట్టి చాలా ఇంటర్లింకింగ్ చేసి చెప్పుండే, ఆ డైలాగ్స్ కూడా ఏదో చెప్పినట్టు కాకుండా న్యాచురల్ వేలో వెళ్ళిపోతున్నాయి, ఫ్రీ ఫ్లోయింగ్ ఉన్నాయి. క్యారెక్టర్ ని ఎస్టాబ్లిష్ చేశారు అన్న. ఈ క్యారెక్టర్ మాట్లాడే మాటలతోనే ఫన్ రావాలని చెప్తున్నాయి. సో అట్లా అన్న రాసిన స్క్రిప్ట్ అంతా చదివినప్పుడు అప్పుడే నమ్మకం వచ్చింది. అంటే ఇప్పుడు కొద్దిగా ఎడిటర్గా ఉన్నారు కాబట్టి లోపల బొమ్మకి ఇట్లా వస్తుందని చెప్పి మైండ్లో పడ్డది. సో ఆ రైటింగ్ స్టేజ్ నుంచే మాకు ఓ నమ్మకం వచ్చేసింది, ఖచ్చితంగా నవ్వుకుంటారు, ఖచ్చితంగా హిట్ అవుతుంది, సో అందరం కలిసి పనిచేస్తే గట్టిగా అవుతుంది అని చెప్పి అందరు హెల్ప్ చేసి ఉంటారు. సో స్క్రిప్ట్ బాగా అవగాహన ఉంది కాబట్టి మీరే ఎడిటర్ కూడా అయినట్టు. అంటే మా శివన్నకి ఏంటంటే ఫస్ట్ నుంచి ఈ మై విలేజ్ జర్నీలో ఎక్కువ ఎడిటింగ్, అన్న చేసిన వీడియోస్ అన్నిటికీ ఎక్కువ నేను ఎడిటింగ్ చేస్తుండే. ఓకే. సో అట్లా ఈ ఎడిటింగ్ డైరెక్టర్ ర్యాపో కుదిరింది. అన్న దీనికి నువ్వు చేస్తే బాగుంటుంది, మళ్ళీ నీ కొత్త వాళ్ళతో మింగిల్ అయ్యే వాళ్ళు, నీకు ఆల్రెడీ ఉంది కదా నాలెడ్జ్, నువ్వు మంచిగా చేస్తావు, నువ్వే చేయు అని చెప్పి పుష్ చేసి ఉండే. సో దానివల్ల నేను ఎఫర్ట్స్ పెట్టినాము.
కొంచెం భయం కూడా ఉంటుండే, అంటే ఇన్ని రోజులు చేసిన ఎడిటింగ్ వేరే వెబ్ సిరీస్ డిఫరెంట్, అసలు టోటల్లీ ఇట్స్ డిఫరెంట్ కదా. ఎలా వచ్చింది ఎడిటింగ్ అంతా మీరే చేశారు కాబట్టి? నాది నాకు మంచిగా అనిపించినా కూడా నాకు భయం వేస్తుంది, నేను చేసిన కరెక్టా తప్ప అని భయం ఉంటుంది కదా. నాకు మిగతా వాళ్ళు ఇప్పుడు శ్రీధర్ సార్ చూసిండే, మంచిగా చేసినావు నువ్వు, మంచిగా ఉంది ఎడిటింగ్ స్టైల్ కూడా మంచిగా ఉంది అని చెప్పుండే. మధుర ఎంటర్టైన్మెంట్ శ్రీధర్ అన్న, జీ వాళ్ళు చూసిరు, వాళ్ళు చిన్న చిన్న కరెక్షన్ చెప్పి మంచిగా వచ్చింది ఎడిటింగ్ కూడా, మాకు కంటెంట్ చూస్తుంటే ఫ్లో మంచిగా ఉంది అని వాళ్ళు కూడా అప్రిషియేట్ చేశారు. అండ్ ZEE5 ఒరిజినల్స్ కూడా చాలా బాగుంటాయి వెబ్ సిరీస్ లో, అదొక మార్క్ పడిపోయింది ZEE5 వాళ్ళు చేసే కంటెంట్లు కూడా మంచి మంచి కంటెంట్ తీసుకొద్దాం అనుకుంటున్నారు. ఇప్పుడు అన్ని ఈ స్థాయిలో రూరల్ బ్యాక్గ్రౌండ్ ఎక్కువ తీస్తున్నారు, చాలా మందికి నచ్చుతుంది.